ప్రస్తుతం మీరు ఋషికేశ్లో ఉంటున్నారు కదా, ప్రతి సాధకుడు చర్చ లోపల ఒకసారి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, ఏ సాధకుడైనా. అలాంటిది మీరు సాక్షాత్ హిమాలయాల్లోనే ఉన్నారు ఇప్పుడు. ఆ హిమాలయాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? భావాతీత స్థితి. నేను హిమాలయాలు చూడటం లేదు, హిమాలయాలు నన్ను చూసే కాబట్టి నేను అక్కడ ఉండగలిసాను. ఓకే. నేను హిమాలయాలు చూస్తే టూరిస్ట్గా వచ్చేస్తాను. హిమాలయాలు నన్ను చూస్తున్నాయి కాబట్టి నాకు ఆ హిమాలయ గర్భంలో ఆ లదాఖ్లో కానీ ఈ కాంచనగంగా నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్న యాత్ర ఉంటుంది. 6 స్టేట్లు ఉంటాయి. అక్కడ అస్సాం డార్జిలింగ్ దగ్గర, అక్కడ ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్, జమ్మూ కాశ్మీర్. ఈ డెల్ట్ అంతా 1100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడంతా కూడా విస్తారంగా ధ్యాన సాధన జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది పత్రిజీ గారు నాకు చెప్పిన ప్రాజెక్ట్. అది ప్రస్తుతమా? ఓకే. హిమాలయ రేంజ్ అంతా నన్ను చూసుకోమని చెప్పారు. 1100 కిలోమీటర్లు. 1100 కిలోమీటర్లు. 6 స్టేట్లను కలుపుతుంది. 6 స్టేట్లను కలుపుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ వర్క్ ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాజెక్టు, దీనికి అనుగుణంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రేపు హిమాచల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్. జూన్ 17 నుంచి 26 వరకు. జూన్ 17 నుంచి 26 వరకు 300 మంది మన పిరమిడ్ మాస్టర్లతో హిమాచలం అంతా కూడా దద్దరిల్లిపోయేటట్లా ప్రచారం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ధ్యాన విత్తనాలు, శాకాహార విత్తనాలు, పిరమిడ్ విత్తనాలు నాటుతూ చండీగఢ్ నుంచి బిలాస్పూర్తో మనాలి తర్వాత కిలాంగ్ తర్వాత రోతాంగ్ తర్వాత కిలాంగ్ తర్వాత లే తర్వాత కార్గిల్ తర్వాత శ్రీనగర్ తర్వాత జమ్మూ తర్వాత చండీగఢ్. ఈ యాత్ర 10 రోజుల పాటు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ ధ్యాన శక్తితోటి ఆ హిమాలయాలకి పూర్వ వైభోగం వచ్చి సృష్టికి సృష్టి జరిగి నవచైతన్యాన్ని ఆవిర్భవించి కొత్త బంగారు లోకాన్ని స్థాపించడానికి కావాల్సిన శక్తిని ఆ హిమాలయాల్లో ఈ ధ్యాన తరంగాలు విశ్వమంతా వ్యాపించి విశ్వశాంతికి చేయవలసిన మహాయజ్ఞానికి పిరమిడ్ మాస్టర్లందరినీ పేరు పేరున ఈ మహా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనసావాచ కోరుకుంటున్నాను. పత్రిజీ గారు కూడా ఉంటున్నారని విన్నాం. పత్రిజీ గారు ఉంటున్నారు. సార్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇదంతా. జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 6 స్టేట్స్ను కలిపి చేసేది ఇదే ఈ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ ఇది హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నాకు ఆల్రెడీ ఒక స్టేట్ అవుతుంది. ఓకే. ఉత్తరాఖండ్ అయిపోయింది నాకు. ఓకే. ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్ చేత మన పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆ గఢవాల్ మండల్ వికాస్ వాళ్ళు, అంటే ఉత్తరాఖండ్లో 2 మహాపర్వతాలు ఉన్నాయి. ఒకటి గఢవాల్ మహాపర్వతాలు, 2 కుమావ మహాపర్వతాలు. గఢవాల్ మహాపర్వతాల్లో ఉన్నది బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇదంతా జోషిమట్టిదంతా గఢవాల్ మహాపర్వతాలు అంటారు. ఈ గఢవాల్ మహాపర్వతాల్లో ఉన్న అన్ని చోట్ల ఉన్న రిసార్ట్స్లన్నింటిలో కూడా పిరమిడ్ GMUN హోలిస్టిక్ హెల్త్ సెంటర్స్ కింద పెట్టమని గవర్నమెంట్ డబ్బులతో, గవర్నమెంట్ పర్మిషన్స్తో, వాళ్ళ వర్కర్లతో పనిచేయించమని మనకి ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 500 x 500 పిరమిడ్ కూడా ఋషికేశ్లో కట్టబోతున్నారని విన్నాం కదా. ఇది ఖచ్చితంగా దానికి జరుగుతున్న హిమాలయ రేంజ్లో మనకి, నేను హిమాలయకు వచ్చిందే దానికోసమే వచ్చాను. ఒక పెద్ద మెగా పిరమిడ్కి రకరకాల ప్రాసెస్ జరుగుతున్నాయి. ల్యాండ్ యాక్విజిషన్లో ఉన్నాం మేము. అది ఒక చోట కడితే బాగుంటుందా, 4-5 చోట్ల కడితే బాగుంటుందా అనేది సర్వే అవుతుంది. ఒక వ్యక్తి ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం కోసం మన సౌరవ్ బన్సల్ అన్న అతను ఇక్కడ ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక అద్భుతమైన స్పిరిచువల్ హబ్, ఇది ఒక స్పిరిచువల్ హబ్కి ఒక పెద్ద మెగా పిరమిడ్ ఇది మనం కట్టినట్లాగైతే వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ ఇది ఋషికేశ్ ఇన్ హిమాలయాస్. ఆ ప్లేస్లో మనం అంత పెద్ద స్ట్రక్చర్ని మనం పెట్టుకున్నట్లాగైతే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన ఋషికేశ్ని మనం ఇంకా అద్భుతంగా చేయొచ్చని ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. ఒక చిన్న పిరమిడ్కి ఎంతో సంకల్పం కావాలి, సమయం కావాలి. మనకి మహాకాళేశ్వరం, మనకి కాలంతో పని లేదు. ఎప్పటికైనా ఏదైనా ఏ క్షణమైనా అయిపోవచ్చు. అవ్వకపోవడం అనేది PSSలో హిస్టరీలో లేదు. ఇది అవ్వదు, ఇది కాదు, ఇది జరగదు అనేది అమాయకత్వమే తప్ప పత్రిగారి దృష్టిలో ఉన్నవన్నీ కూడా ఏవైనా జరుగుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే. హిమాలయాలలో ఉన్నటువంటి ఎంతోమంది గురువుల్ని మీరు కలిసారు కదా, ఆ గురువుల్ని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక స్నేహితుడిలా కనిపించేవారు, అంతే. ఫ్రెండ్.
నాకు ఆనందం చూస్తే ఏమిటనిపిస్తుంది, మంచి ఫ్రెండ్ నాకేం వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు పర్సనల్, ఆ సిద్ధులో హద్దులో నాకు తెలియదు, కానీ అవన్నీ వాళ్ళు పర్సనల్. నాకు కల్పించేది మా ఫ్రెండ్, మైత్రీభావం కలుగుతుంది నాకు. ఎంత పద్ధతితో ఉన్నా సరే అందరితో మంచి స్నేహపూర్వకంగా ఉంటాను. వాళ్ళ విషయాల గురించి నాకు అస్సలు సంబంధం, ఏ విధంగా ఉండను. నేను మీకు ఎలా సహాయపడగలను అనే విషయం తప్ప వాళ్ళ నుంచి సహాయం కోరుకోను. నేను మీకు ఏమైనా సహాయం చేయగలను అన్న ఉద్దేశంతో ఒక మైత్రీ భావన మాత్రమే ఉంటుంది నాకు వాళ్ళందరినీ చూసి. గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. రియల్లీ ఒక అద్భుతమైనటువంటి అనుభవాలన్నింటినీ మీరు చక్కగా విశదీకరించి చెప్పారు. ఫైనల్గా వన్ క్వశ్చన్, మీరు ఈ జర్నీలో, ఈ స్పిరిచువల్ జర్నీలో ఇప్పుడు మీరు ఎక్కడున్నాను అనుకుంటున్నారు మీరు? ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. అంటే దీనికి హద్దులు చెప్పలేం. ఇది ఇక్కడున్నాం అని చెప్పలేం. ఎలా ఉంటుందంటే తెర తీస్తే ఒకలా ఉంటుంది, తెర మూస్తే ఒకలా ఉంటుంది. మనం ఒక స్టేజ్, ఇప్పుడు సార్ ఉన్నారు, సార్తో ఎక్స్పీరియన్స్ అంటే ఆ అనుభవంలో ఒక విధంగా అది కొలవడానికి సరిపోదు. వీడు ఆ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడని చెప్పుకోవడానికి ఏదో అనిపిస్తుంది, కానీ అది కొలవడానికి ఏమి ఉండదు. జగత్మిథ్యా బ్రహ్మసత్యం. నువ్వు ఫిజికలైజ్తో చూసినా, యాస్ట్రలైజ్తో చూసినా, ఏది చూసినా మిథ్యా జగత్తే. నువ్వు ఎప్పటికెప్పుడు ఆ ఎంటీనెస్ని కానీ నువ్వు పెంచుకోగలిస్తే, ఎంటీ స్పేస్ నీ దగ్గర ఎంత ఉంటే అది ఆ ఎంటీ స్పేస్ క్రియేట్ చేసుకోవడంలో ఉన్నాను. ఇంకా ఎంటీ స్పేస్ ఇంకా కొద్దిగా గ్యాప్లు వస్తున్నాయి. ఆ గ్యాప్లని ఇంకా పెంచుతున్నాను. ఇంకా నాలో ఇంకా గ్యాప్స్ పెరగాలి, గ్యాప్ పెరగాలి. థాట్కి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి ఆ గ్యాప్ పెరిగితే ఆ బ్లిస్ బాగుంటుంది. ఆ జర్నీలో నా గ్యాప్స్ పెంచుకుని మదన పడుతున్నాను, చింతిస్తున్నాను. ఆ గ్యాప్స్ పెరిగితే బాగున్నాను. సార్లాగా క్షణం ప్రతి సెకండ్లోని ఆ తృప్తి రావాలి. సెకండ్కి మారిపోతూ ఉంటే బాగుంది, సెకండ్కి మారిపోతూ ఉంటే బాగుంది. చతుషష్ఠి కళలు, షడ్రుచుల సమ్మేళనతో నవరసాలు పొంగిస్తూ ఏకకాలంలో ఉన్న ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మన ధ్యాన మహాచక్రవర్తిలాగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలా ఉండాలి. అన్ని కళలో వచ్చును, ఆయనకి రాని కళ ఏంటి? చతుషష్ఠి కళ అభ్యాని నవరసాలు పొంగిస్తాడు, ఎప్పుడు రౌద్రం ప్రకటిస్తాడు, ఎప్పుడు ఆశయం ప్రకటిస్తాడు. అన్ని నవరసాలని పట్టు సాధించారు. దాంట్లోనే షడ్రుచులు తింటారు. అన్ని ఆ రుచుల్లో ఎక్కడ తక్కువ రానివ్వరు. దాంట్లో నెయ్యి తక్కువైనా, ఎంత సీనియర్ వంట వాళ్ళైనా ఆయన దగ్గర పనికిరారు. దాంట్లో లోపం వెంటనే చెప్పేస్తారు. ఆయనకి ఆ రుచుల్ని ఆస్వాదించడం, ఈ యొక్క నవరసాలని పండించడం, చతుషష్ఠి కళలపైన అవగాహన ఉండడం, ఆ పూర్ణమ తత్వంలో అది నిరంతరం శోధన పరిశోధన సాధన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.